Happy birthday, Chloe. Let's go. Good job. Wow. Yeah. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. చాలా గ్యాప్ వచ్చింది వీడియోస్కి. ఈ మధ్య కొంచెం బిజీ ఉన్నానండి, అందుకే వీడియోస్ చేయలేదు. అసలు వీడియోస్ చేసి ఉన్నాయి కానీ నేను అసలు వాటిని పట్టించుకోలేదు. చాలా గ్యాప్ వచ్చింది, 2-3 వీక్స్ గ్యాప్ వచ్చింది. ఇంక ఈరోజు వీడియో తీస్తున్నానండి. నా ఫ్రెండ్ వాళ్ళది, నా కొలీగ్ అనమాట. తను శ్రీలంకను, వాళ్ళ పాపది బర్త్డే, 3rd బర్త్డే. సో అందరినీ ఇన్వైట్ చేసింది మమ్మల్ని కూడా. మేము కూడా వెళ్ళాము. చాలా బాగా జరిగింది. సో పిల్లల్ని ఎంటర్టైన్ చేయడానికి అని చెప్పేసి కిందీ డ్యాన్సింగ్ వాళ్ళు కూడా పిలిచిందనమాట. ఆ లేడీ మాత్రం భలే పిల్లల్ని మంచిగా అన్ని యాక్టివిటీస్ చేపిస్తూ బాగా ఎంటర్టైన్ చేసింది. లేదంటే బోరింగ్ అంటారనమాట ఎక్కడికన్నా వెళితే. ఇదంతా ఫుడ్ అండి. ఫుడ్ కూడా మేమే అరేంజ్ చేసామన్నమాట. తను బయట ఆర్డర్ ఇచ్చారు, కాకపోతే కొంచెం అరేంజ్మెంట్ చేయాలి కదా, కొంచెం ముందు రమ్మన్నది నన్ను. వేరే ఫ్రెండ్స్ కూడా వచ్చారు, అందరం కలిసి అరేంజ్మెంట్ చేసాము. చూపిస్తాను రండి ఫుడ్. ఇవి శాండ్విచెస్ అండి, కాకపోతే మన ఫుడ్ కాదు, కొంచెం శ్రీలంక స్టైల్ ఫుడ్ లాగా ఉంది. కొంచెం స్వీట్గా ఉందన్నమాట. చికెను ఇది కూడా కొంచెం స్వీట్గా ఉందంట, మా హస్బెండ్ అంటున్నారు. ఇది ఫ్రైడ్ రైస్, ఓన్లీ ప్లెయిన్ ఫ్రైడ్ రైస్. అందులో ఏదో కొంచెం వెజిటబుల్స్ వేసారు అంతే. ఇదేమో సలాడ్. ఇదైతే అందరికీ తెలిసిందే కదా. ఇవి మనకు ఇష్టమైన అప్పడాలు. ఇదేమో వంకాయ కర్రీ అండి, ఇక్కడ ఎగ్ ప్లాంట్ అంటారు. ఈ కర్రీ కూడా బాగుంది కానీ కొంచెం స్వీట్ ఉంది. ఇదేమో జీడిపప్పు అండి, క్యాషు గ్రేవీ. ఇది కూడా చాలా బాగుంది, కాకపోతే కొంచెం స్వీట్ ఉంది. అన్నీ కొంచెం స్వీట్గా ఉన్నాయి. చాలా బాగున్నాయి వంటలు. అవి బయట ఆర్డర్ ఇచ్చారులేండి. శ్రీలంకన్ రెస్టారెంట్ ఉందంట అక్కడ దగ్గరలో, అక్కడ నుంచి ఆర్డర్ ఇచ్చారు. ఇది మన అందరికీ ఇష్టమైన పప్పు. ఇదేమో ఫిష్ కట్లెట్ అండి. పిల్లలు బాగా ఇష్టపడతారు ఇవి కట్లెట్స్ అంటే. ఇవేమో వెజిటబుల్ బాల్స్ అన్నమాట. ఇదేమో చికెన్ సాసేజ్. పిల్లలకి ఇష్టమైన కప్ కేక్స్. ఇవేమో యోగర్ట్ అండి. ఇది ఫ్లేవర్డ్ యోగర్ట్ ఉంటాయి కదా, అవి పిల్లలు బాగా ఇష్టపడతారని. ఇంకా కిండీ డ్యాన్సింగ్ మాత్రము చాలా బాగా, తనైతే బాగా ఎంటర్టైన్ చేసింది పిల్లల్ని, బోరింగ్ లేకుండా. మంచి యాక్టివిటీస్ అవి చేపించింది. వీళ్ళతో డ్యాన్సింగు, ఫేస్ పెయింటింగ్, వీళ్ళు మాత్రం ఒక 1 hour 2 hours బాగా ఎంటర్టైన్ చేసింది తను కూడా. మా కొలీగ్ అండి, ఏదో ఒక జోకులు వేసి నవ్విస్తూ ఉంటుంది కొద్దాక. ఇది ఫంక్షన్ హాల్ కమ్యూనిటీ హాల్ అండి. ఇక్కడ కమ్యూనిటీ హాల్స్ ఉంటాయన్నమాట. అవి మనం బుక్ చేసుకోవచ్చు వీకెండ్. సో కాకపోతే ఈ అరేంజ్మెంట్స్, ఈ సెటప్ అంతా మనమే చేసుకోవాలి. కాకపోతే ఆ హాల్ వరకు మనకి ఇంత టైమింగ్ అని ఒక 2-3 hours టైమింగ్ ఇస్తారనుకుంటా. దీనిలో అరేంజ్మెంట్స్, చైర్స్ ఇవన్నీ ఉంటాయి. మనం వెళ్ళి కొంచెము అరేంజ్మెంట్స్ చేసుకో. ఈ చైర్స్ ఇవన్నీ సెటప్ చేసుకొని కొంచెము డెకరేషన్ అది చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ సమ్మర్ కదా, బాగా ఎండగా ఉంది బయట, అందుకని ఇట్లా కమ్యూనిటీ హాల్స్ అలాంటివి ఉంటే అందులో చేసుకుంటారు, బాగుంటుంది. ఇవేమో రిటర్న్ గిఫ్ట్స్ అండి. మన పిల్లలందరూ వెయిట్ చేసి బర్త్డే పార్టీకి వెళ్ళేది దీనికోసమే. అందులో ఉన్నది ఒక 1 రూపీ చాక్లెట్ అయినా కూడా వాళ్ళకైతే ఎంత ఆనందమో.
మన పిల్లలు కూడా అంతే, మా పిల్లలు కూడా అంతే. బర్త్డేకి వెళ్ళారు అంటే ఆ రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు కదా చూడండి, అది మాత్రం భలే ఆనందం వాళ్ళకి అందులోనే ఉంటుంది అనమాట. ఈ ఫ్రూట్ ప్లాటర్ను నేను మా ఫ్రెండ్ కలిసి చేసామండి, చాలా బాగా చేసాము. కప్ కేక్స్ పిల్లలకి అందరికీ ఇష్టం కదా కప్ కేక్స్ అంటే. పాప్కార్న్ అండి, అన్నీ ఇందులో చిన్న చిన్న స్మాల్ కప్స్లో వేసి పెట్టాను. కేక్ కూడా చాలా బాగుందండి, బయట ఆర్డర్ ఇచ్చి చేయించిందంట, చాలా బాగుంది కేక్ కూడా. ఈ డెకరేషన్ అంతా మనమే చేసుకోవాలి, మేమే చేసాము. నేను కూడా కొంచెం హెల్ప్ చేశాను బట్ మేమే చేసామని చెప్తున్నా. ఇక్కడ ఫొటోస్ దిగుతున్నాం అందరం కలిసి. వీళ్ళంతా మా కొలీగ్స్ అండి. వాడు ఫోటో తీసుకోవడానికి రారా అంటే పారిపోతున్నాడు. ఏదో ఒకటి చెప్తుంది మా ఫ్రెండ్, నవ్విస్తూ ఉంది. అక్కడ ఏదో పెద్ద జోక్ వేసిందనమాట. వీళ్ళంతా నేను వర్క్ చేసే దగ్గర కొలీగ్స్ అండి, వీళ్ళంతా మా ఫ్రెండ్సే. ఇదండి ఈరోజు వ్లాగు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. బాయ్.